ఈరోజు వచ్చిందంటే ఏ విధంగా జరిగింది మనం చూసాం. ఈరోజు అమరావతి పూర్తయింటే దిశ 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంపద మనకు వచ్చుండేది. అప్పులు చేసే అవస్థ తీరేది. అలాంటి రాజధాని పోయింది. జీవనాడి పోలవరం 72% పూర్తయింది. 2020 నాటికి 21 నాటికి పూర్తయిపోయింది. ఆ దిశ కావాలని కాంట్రాక్ట్ను మార్చడం, అదే మరి ఆఫీసర్లు మార్చడం, రివర్స్ టెండరింగ్ పెట్టడం, కడాన అతి ముఖ్యమైన జీవనాడైనటువంటి ఈ పోలవరాన్ని గోదావరిలో కలిపేయడం. ఇప్పుడు మళ్ళీ డయాఫామ్ వాల్ నుంచి స్టార్ట్ కావాలి. కాఫర్ డ్యాముల నుంచి మళ్ళా మనం పని ప్రారంభించాలి. ఇది కూడా మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. కేంద్రం ఈరోజు బడ్జెట్లో చెప్పినప్పుడు పోలవరాన్ని వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని నిర్దిష్టమైన హామీ ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, వ్యవసాయ శాఖ పూర్తిగా మూతపడిపోయింది. కాలువల్లో పూడిక తేలేని పరిస్థితి. అదే మరి ఎక్కడికక్కడ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్ కూడా పూడిక తీయకుండా ఎక్కడికక్కడ రాష్ట్రంలో వర్షాలు పడితే పొలాలన్నీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పైన దిశ ఇరిగేషన్ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఒక్క ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. ఇంకో పక్కన చూస్తే ఉండే ప్రాజెక్టుల్లో గేట్స్ కూడా గ్రీస్ పెట్టలేని పరిస్థితి. కొన్ని ప్రాజెక్టులు మీరు చూస్తే అధ్యక్ష గేట్లు కొట్టుకొని పోతే ఆ గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఆ గేట్లు పెట్టడానికి అయ్యే డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితి. అలాంటి భయంకరమైనటువంటి పాలనలో మనం చూసాం. ఇంకొక పక్కన దేశ ప్రభుత్వ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం. నాకు అమర్ రాజా ఇండస్ట్రీస్ ఒకప్పుడు దేశ ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు. చిత్తూరు జిల్లా, మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే